శక్తితో జన్మించింది. నల్లని మేఘాలు ఆకాశంలో నిండిపోయాయి. విస్తృతమైన అగ్ని చుక్కల మధ్య ప్రత్యంగిర మాత ప్రత్యక్షమయ్యారు. ఉగ్రమైన గర్జనలతో వచ్చి నరసింహస్వామిని దర్శించి అతని యొక్క ఉగ్రతను గంధముతో నరసింహస్వామిని అభిషేకించడం వల్ల నరసింహస్వామి శాంతించారు. ప్రత్యంగిర మాత ఆమెను అత్యంత పరాక్రమవంతమైన శక్తిగా పిలుస్తారు. ఈ మాతను రావణాసురుడు కుమారుడైన ఇంద్రజిత్ పూజించి అత్యంత వరములను పొందాడు. దీనికి గల కారణం ఇంద్రజిత్ దేవేంద్రుని ఓడించి బంధించాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ వచ్చి దేవేంద్రుని విడిపించి నీకు ఏ వరం కావాలని కోరుకో అన్నాడు. మృత్యు రాకుండా ఉండే వరం కావాలని అడిగాడు. అది ఇవ్వడం అసంభవం, నీకు వేరేగా కోరుకో అని అడిగాడు. నేను ఎప్పుడైతే ప్రత్యంగిర మాత యొక్క యజ్ఞం చేసి యుద్ధానికి వెళ్తాను అప్పుడు నాకు మృత్యు రాకూడదు, నా ముందు ఉన్న వాళ్ళు ఓడిపోవాలి, అదే మీరు వరంగా ఇవ్వండి అని కోరుకున్నాడు. తదాస్పనిచ్చాడు. శ్రీరామ లక్ష్మణ వానర సేనకు చుక్కలు చూపించడానికి గల కారణం బ్రహ్మ ఆనాడు ఇచ్చిన వరం. ఈ విషయం వివేచనుడికి తెలిసి ఈ యజ్ఞం జరగకుండా ఆపితే మనం మేఘనాథుని అంతం చేయొచ్చని లక్ష్మణ స్వామికి చెప్పారు. శ్రీరామ ఆజ్ఞతో లక్ష్మణుడితో వానరులు వివేచనుడు కలిసి వెళ్లి ఆ యజ్ఞాన్ని అడ్డుకొని లక్ష్మణుడు ఇంద్రజిత్తును వధించారు. ప్రద్యుంగిర దేవి అంటే అర్థం ప్రతి అంటే తిరిగి, ఉంగిర అంటే సింహ గర్జన. ఆమె గర్జనలే శత్రువుల సంహారానికి నాంది. ఆమె ఉగ్రత భక్తులకు కాదు, దుష్ట శక్తులకే శాపం. ప్రత్యుంగర దేవి రక్షణకై విచ్చేసే తల్లి. గ్రహ దోషాలు శాపాల నుండి విముక్తి. ఆమెను ఆరాధించండి. ప్రత్యుంగిర దేవి తంత్ర సముద్రాన్ని కూడించే మహాశక్తి. ప్రత్యుంగిర దేవి కథ భయం కాదు, భక్తికి జ్ఞానం. ఆమెను ఆరాధించగలవారు శత్రువుల గురించి భయపడిన అవసరం లేదు. శక్తికి శరణం, ప్రత్యుంగిర తల్లి శరణం.